హాయ్ హలో అండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ వచ్చేసి మోడల్ హ్యాండ్ అనమాట. అమ్రుల్లా లేయర్ల హ్యాండ్ అనమాట. నాకు ఏ హ్యాండ్స్ అవసరం లేదని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఇంక నేను ప్లెయిన్గా అయితే వేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే రెక్కలు అనేది ఎత్తుకొని ఉన్నాయి. నాకు ఎందుకో నచ్చలా, అందుకని చెప్పేసి తీసాను. వేసుకున్నాను. చాలా ఒక 5-6 ఉతుకులు అయితే వేసుకున్నాను. కానీ నాకు నచ్చకపోయే కనుక అంతా ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ప్లెయిన్ చేసేసి ఇలాగా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తూ ఉండి అన్నీ పెరికేసాను. పెరికేసి ఇంకా ఇప్పుడు నేను భుజం దగ్గర, షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఉంటుంది. ఆ ఖర్చు కానించి చూసుకుంటూ ఉండా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదని చెప్పేసి. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంక అందుకు స్టిచ్ చేసుకుంటున్నాను. మనం టైలరింగ్ నేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇదే బ్లౌజ్ తీసుకొని వెళ్ళి బయట కనుక ఇచ్చి లేయర్స్ తీసి నాకు మళ్ళీ స్టిచ్ చేసి ఇవ్వండి అంటే దానికి వచ్చేసి ఎట్లేదన్నా 100 తీసుకుంటారు. బ్లౌజ్ పైన డబ్బులు పడతాయి అన్నమాట. మనమైతే హ్యాండ్ కానీ స్టిచ్ చేసాము, మనకి బ్లౌజ్ పైన అమౌంట్ పడుతుంది. అదే కనుక మనమే కనుక స్టిచ్చింగ్ నేర్చుకున్నాం అనుకో ప్రతిదీ మనమే నేర్చుకోవచ్చు. ఈ హ్యాండ్కి వచ్చేసి ఈ పైపింగ్ వేస్తున్నాను అనమాట. బ్లాక్ బ్లూ అనమాట మనకి శారీ వచ్చేసి. దానికి అందుకని చెప్పేసి మనం బ్లాక్ అనేది పైపింగ్ వేస్తున్నాయి ఈ విధంగాను. ఇంకా ఇదైతే కనుక సన్నంగా వేసుకున్నానంటే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది పైపింగ్ కానీ. ఇంకా పైపింగ్ కానీ వేసుకొనేసి మనం ఇలాగ స్టిచ్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. వేసుకున్నా కానీ మంచి లుక్ ఉంటుంది. శారీ మీదకి బాగా సెట్ అయిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటారు. ఇంకా ఎవరైనా ఏదైనా అన్నారంటే ఇంకా ఆ బ్లౌజ్ తొడగారు అనమాట. ఇంకా పక్కన వేస్తారు. పక్కన అటువైపు పోకుండా మీరు ఏదైనా మోడల్ పెట్టించుకుంటే ఆ మోడల్ని తీపిచ్చేసుకొని మళ్ళీ బ్యాక్ ఎక్కువ మోడల్ ఉంటే కనుక ఆ మోడల్కి ఆ బ్యాక్ పార్ట్ తీసేసి వేరే ఏదన్నా చీరలో మ్యాచింగ్ కానీ లేకపోతే కనుక బయటికి పోయి ఆఫర్లో కానీ రా సిల్క్లో కానీ తెచ్చుకొనేసి ఆ బ్యాక్ పార్ట్కి వేసేసుకోండి. ఆ జాకెట్ ఆడికి సెట్ అయిపోతుంది. శారీలో మ్యాచింగ్ బ్లౌజ్ అలాగే ఉంటుంది, వేస్ట్ కాదు. నా ఒపీనియన్ అనమాట. తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. ఇది చిన్న ట్రిప్ అనమాట. ఊరికి ఆ బ్లౌజ్ వేస్ట్ చేసుకొని మళ్ళీ దాని మీదకి మ్యాచ్ కాలేదని చెప్పేసి మళ్ళీ నేను ప్రతిసారి వాళ్ళు అన్నారని చెప్పి నేను బ్లౌజ్ పక్కన వేసిన ఫీలింగ్ లేకుండా ఇలాగుంటుందన్నమాట. బ్లౌజ్ అయితే నాది పూర్తిగా ఇలాగైతే రెడీ అయిపోయిందనమాట. ఏదైతే కనుక చాలా బాగుంది. రెక్కలు పెట్టే కనుక హెవీ లుక్ వచ్చేసింది అనమాట. నాకు నచ్చకపోయే కనుక తీసాను. బ్యాక్ వచ్చేసి వీ షేప్ ఇచ్చేసాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ ఇచ్చాను అనమాట. ఇంకా అలాగే హ్యాండ్కి వచ్చేసి ఇలాగ పెట్టే ఉనికి వేసుకున్నా కానీ చాలా సింపుల్గా హెవీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. మనకి షోల్డర్స్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చే ఉనికి షోల్డర్ మీద కుట్టేస్తే హ్యాండ్ అనేది కొంచెం చిన్నది అయిపోతుంది అనమాట. ఇంకా అందుకు సరి చేశాను.